ప్రేక్షకులకు 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మనం 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. 1947 ఆగస్టు 15న మన భారతదేశం నుండి బ్రిటిష్ వాళ్లను వెళ్ళగొట్టి మన దేశం సర్వ స్వతంత్ర దేశంగా ప్రకటించుకోవడం జరిగింది. ఆ రోజును గుర్తు చేసుకుంటూ ఆనాటి వీరుల త్యాగ ఫలాలను మనం అనుభవించడమే కాకుండా వారి జీవిత విశేషాలను తెలుసుకుంటూ దేశ ఐక్యతకు సమగ్రతకు కృషి చేయాలి. ఇదే విషయమై నాటి త్యాగాలకు నేడు ఏ విలువ ఉందో తెలియచేస్తూ నాడు స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొన్న రావూరి మనోరమ గారి అంతరంగాన్ని తెలుసుకుందాం. విదేశీయుల పాలన నుంచి భారతదేశ విముక్తి లక్ష్యంగా సాగిన పోరాటాలు, ఉద్యమాలు, మహనీయుల త్యాగ ఫలితం ఈనాడు మనమంతా అనుభవిస్తున్న స్వేచ్ఛ, స్వాతంత్రాలు. తెలుగు నేల మీద సంఘ సంస్కరణోద్యమం, జాతీయోద్యమం కలగలిసి మానవీయ విలువలకు పట్టం కట్టిన అద్భుతమైన కాలమది. ఆ మహత్తర ఉద్యమాలకు ప్రత్యక్ష సాక్షి స్వాతంత్ర సమర యోధురాలు, ప్రముఖ నాస్తికోద్యమ నేత గోరా గారి ప్రథమ కుమార్తె శ్రీమతి రావూరి మనోరమ గారు నాటి స్వాతంత్రోద్యమంలో తాము పాల్గొన్న రోజులను గుర్తు చేసుకుంటూ ఇలా వివరిస్తున్నారు. నేడు సొంత గొడవే కానీ స్వాతంత్రోద్యమ విలువలు ఈనాడు పట్టిందెవరికి? ఆనాడు అంతా ఒక్కటై దేశం కోసం పోరాడాం. ఈనాడు ఎవరికి వారు గొప్పగా బతకాలని ప్రతి ఒక్కరూ ఆరాటపడుతున్నారు. వ్యక్తిగత స్వార్థం పెరిగింది. మనం ఇవాళ అనుభవిస్తున్న స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలు తమకు పుట్టుకతోనే వచ్చినవేనన్నది ఈ తరం అభిప్రాయం. అవి ఎందరో మహనీయుల పోరాటాలు, త్యాగాల ఫలితంగా సిద్ధించాయన్న కనీస స్పృహ, ఆలోచన నేటి యువతీ యువకుల్లో కనిపించడం లేదు. ఉద్యోగరీత్యా ఎన్నో మంచి అవకాశాలను సునాయాసంగా వదిలి జాతీయోద్యమానికి అంకితమయ్యారు మా నాన్న గోపరాజు రామచంద్రరావు గారు. సమాంతరంగా ఆంధ్రదేశంలో కుల నిర్మూలనోద్యమానికి నాయకత్వం వహించారు. నాస్తికోద్యమంలో ఆయనకు శిష్యుడైన రావూరి అర్జునరావుతో నాకు వివాహం జరిపించి గొప్ప ఆదర్శవాదిగా నిలిచారు. ఇప్పుడు ఆ నిబద్ధత, చిత్తశుద్ధి, నిజాయితీ సమాజంలో పెద్దగా కనిపించడం లేదు. ఒక్క స్వాతంత్ర పోరాటమే కాదు, సామాజిక మార్పు కోసం మా నాన్న తలపెట్టిన ప్రతి సంఘ సంస్కరణ ఉద్యమంలో అమ్మ సరస్వతి గోరాతో పాటు మేమంతా పాల్గొన్నాం. క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో విజయవాడలోని ఒక చోట అమ్మ, మా మేనత్త సామ్రాజ్యంతో పాటు నేను మరికొంతమంది మహిళలు సమావేశమయ్యాం. అప్పుడు నా వయసు 14 ఏళ్ళు. బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు ఇస్తూ ర్యాలీకి అలా కదిలామో లేదో మమ్మల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. విజయవాడ సబ్ జైల్లో కొన్ని రోజులు నిర్బంధించిన తరువాత మమ్మల్ని రాయవెల్లూరు జైలుకు తరలించారు. కారాగారం అనే మాటే గాని ఆటపాటలతో చాలా సందడిగా ఉండేది. ఒకరితో ఒకరు ఎంతో ప్రేమతో, ఆప్యాయతతో మెలిగేవాళ్ళం. జైలర్లు కూడా మమ్మల్ని చాలా గౌరవంగా చూసేవారు. ఆ 6 నెలల జైలు జీవితం మరిచిపోలేని జ్ఞాపకాలను మిగిల్చింది. అర్జునరావుతో నాకు వివాహం నిశ్చయించిన తరువాత ఆ విషయాన్ని గాంధీ గారికి మా నాన్న తెలియచేశారు. బులుసు సాంబమూర్తి గారి ద్వారా నా ఇష్టాయిష్టాలను తెలుసుకున్న తరువాత సేవాగ్రామంలో తన చేతుల మీదుగా మా పెళ్లి జరిపిస్తానని మహాత్మా గాంధీ మాట ఇచ్చారు. అయితే 2 ఏళ్ళు ఆగమన్నారు. నాకు తూర్పు గోదావరి జిల్లాలోని కస్తూరిబా ఆశ్రమంలో జీవన నైపుణ్యాల శిక్షణ ఇప్పించవలసిందిగా ఆదేశించారు. అర్జునరావును తన వెంట వార్ధాకు తీసుకువెళ్లారు. ఏడాది తరువాత ఒకరోజు 1948 మార్చి 13న మా వివాహానికి మహాత్మా గాంధీ ముహూర్తం ప్రకటించారు. అంతా సవ్యంగా సాగుతోందని అనుకుంటున్న సమయంలో ఆ ఏడాది జనవరి 30న గాంధీజీ హత్యకు గురయ్యారు. బాపూజీ లేకపోయినా ఆయన నిర్ణయించిన ముహూర్తానికి
సేవాగ్రామ్లోని కస్తూరిబా కుటీరం దగ్గర ఆనాటి దేశ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ, లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ వంటి మహనీయుల సమక్షంలో అర్జునరావు నేను నూలుదండలు మార్చుకొని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టాం. అతిథులకు వేపిన వేరుశనగపప్పు, బెల్లం పంచారు. వివాహానంతరం కృష్ణా జిల్లా వానపాముల్లో కొన్నాళ్ళు ఉన్నాం. ఆ సమయంలో నా యోగక్షేమాలు తెలుసుకోవడం కోసం లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ గారు ఆ ఊరు వచ్చారు. గ్రామంలోని దళితవాడలో మేము నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు చూసి మెచ్చుకున్నారు. తరువాత 1960 నుంచి 40 ఏళ్లకు పైగా గుడివాడలో అంబేద్కర్ హరిజన బాలికా వసతి గృహం నడిపాం. వారందరికీ నేనే స్వయంగా వండి వడ్డిస్తే అమ్మాయిల చదువు బాధ్యతను అర్జునరావు చూసుకున్నారు. అలా ఎంతోమంది నిరుపేద అమ్మాయిలను తల్లిదండ్రులుగా మారి చేతనైన సాయం అందించడానికి ప్రయత్నించాం. ఒంట్లో ఓపిక ఉన్నంతకాలం పార్టీరహిత ప్రజాస్వామ్యాన్ని, నాస్తికవాదాన్ని విస్తృతంగా ప్రచారం చేశాం. ఇప్పుడు మా పిల్లలు మిలావ్, చునావ్, సాదిక్, పవర్, అమ్మాయి సూయజ్ కలిసి మార్పు ట్రస్ట్ ద్వారా కొన్ని సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, ఆమె నాటి అనుభవాలను, నేటి పరిస్థితులను వివరించడం జరిగింది. ఈరోజు మనం స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రముఖ స్వాతంత్ర సమరయోధురాలు అయినటువంటి రావూరి మనోరమ గారి అభిప్రాయాలను తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు యతీష్ సెంటర్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.